ఉందన్నమాట. అండ్ లైన్ కూడా బాగుంది, మంచి లైన్. ఏంటంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని అది నిజంగా బయట జరుగుతూ ఉంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి నిజంగానే 17 కోట్లు అనమాట. సో పిల్లలు దాంతో బాధపడతా ఉంటే ఆ పిల్లలకు ఆ ఇంజెక్షన్ అందివ్వాలి అనేది లైన్ అనమాట. అది ఇంకా ప్లాట్ గా తీసుకున్నారు. ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ గా పెట్టింటే బాగుండేది. బట్ స్టిల్ గుంటూరు కారంతో పోలిస్తే చాలా బెటర్ అనమాట. సో హ్యాపీగా సైంధవ్కి వచ్చి చూడొచ్చు. టిల్ నౌ బ్రో, ఇంకా రేపు నాసామి రంగా కాబట్టి టిల్ నౌ హనుమాన్ మూవీ ఇస్ ద క్లియర్ విన్నర్. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి ఆ గణేష్ మూవీలో కావచ్చు, లేకపోతే ఇంకా నారప్పలో కావచ్చు, ఎలా ఉంటుందో ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు లేదు. ఈ సైంధవ్ని గెలకద్దు, ఈ సైంధవ్ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్ అయితే మనకు బాగుంటుంది. ఓవరాల్ గా ఒక వన్ టైం వాచబుల్ మూవీ, ఒక యావరేజ్ టాప్ యావరేజ్ మూవీ బ్రో, బెటర్ దెన్ గుంటూరు కారం. క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సాంగ్స్ ఓకే, సెంటిమెంట్స్ ఓకే. Definitely it will be a good entertainer for everyone, not only for movie lovers and fans but everyone. Something else very good. చూడాలండి నేను చూడలేదు. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు, యాక్షన్ బ్లాక్స్ లో బాగా చేశాడు. డిడ్ వెరీ వెల్. హీరోయిన్ కంటే మన విలన్ ఫర్గెట్ హిస్ నేమ్, నవాజుద్దీన్. హీ డిడ్ వెరీ వెల్. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఐ మీన్ డిఫరెంట్ వాట్ ఈస్ గెస్టర్స్ ఉంటాయి, చాలా బాగా చేశాడు ఆయన కూడా. అండ్ ఆయన అట్లా చేసాడు కాబట్టి హీరోయిజం కూడా బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ డోంట్ నో హూ డిడ్ ఇట్, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. యాక్షన్ బ్లాక్స్ లో ఎలివేషన్స్ అయితే చాలా బాగుంది. ఏదండి రాంగ్ యూసేజ్ స్టార్టింగ్ లో వస్తుంది, ఇట్ ఈస్ గుడ్. బట్ ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ లో చాలా సాంగ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా బాగున్నాయి. పోవచ్చు. సైంధవ్ మహాభారతంలో ఒక పాత్ర, అతను కౌరవులకు సపోర్ట్ చేసే పాత్ర. అంటే ఎంత అతి బలమున్న వ్యక్తినైనా ఒకసారి ఆపొచ్చని, అలా ఒకసారి పద్మ విహాన్ టైంలో ఇది అర్జున్ ఆపి ఆ టైంలో అభిమన్యుడు పోయి రిటర్న్ రాలేక చనిపోయారు. అది అదే ఒక టైటిల్ సైంధవ్ అని. అంటే ఇక్కడ చుట్టూ ఉండే సమాజంలో జరిగే ఆప్యాయతను అక్కడే దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు. మరి చిన్న వ్యక్తులకు మళ్ళీ సంఘ విద్రోహ శక్తులకు దొరకకుండా అతను చెడ్డ పనులు చేస్తున్నాని దూరంగా, వాళ్ళు ఇచ్చిన వైఫ్ మాట కోసం దూరంగా జరిగి అతని పనిలో అతను చూసుకుంటాడు. మరి చెడ్డగా ప్రవర్తిస్తే మాత్రం బ్యాక్ వస్తా అని అంటాడు. కానీ వీళ్ళు ఊరుకోరు కదా, దుష్ట శక్తులు ఊరుకోరు కదా, అలా వస్తారు. కానీ ఈ నవాజుద్దీన్ ఆయన యాక్షన్ అయితే సూపర్. అతను ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఇది మెడిసిన్ 17 కోట్ల మెడిసిన్ అంటారు. 17 కోట్ల మెడిసిన్ ఉంటుందా అంటే అంతకన్నా ఎక్కువ కోట్లనే ఉంటుంది. మనం యాక్చువల్లీ కరోనాతో ఇప్పుడు సేఫ్ అయ్యాం. యాక్చువల్లీ ఎన్నో కంట్రీలకి దొరక ఎంతో లాస్ అయింది, మాకు ఫ్రీగా దొరికాయి. నిజంగా ఇది అతని నవాజుద్దీన్కి లవ్ స్టోరీ అయితే సూపర్ అతనిది. ఇంకా ఈమె సద్దా శ్రీనాథ్ గారి సపోర్టింగ్ గా ఉంటుంది హీరోయిన్ గా, ఆమె చాలా బాగా చేసింది. పాప స్టోరీ అయితే చిన్న పిల్ల చాలా బాగా. మూవీ ఎక్సలెంట్ ఉందండి. పిల్లలతో పాటు ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెంకటేష్ యాక్షన్ సూపర్ ఉంది, ప్లస్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ. సెకండ్ హాఫ్ హైలైట్స్ మూవీకి. పాప సాంగ్ ఒకటి బాగుంది, ప్లస్ యాక్షన్ మూవీ వెంకటేష్ యాక్షన్. వెంకీ ఇస్ బ్యాక్, వైలెన్స్ బాగుంది, అన్నీ ఉంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది మూవీస్. ఎక్సలెంట్ ఉంది మూవీ. స్టోరీ ఎక్సలెంట్ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. రేటింగ్ ఇస్ 3 రేటింగ్. మెసేజ్ ఇచ్చాడు పిల్లలకు. సినిమా వచ్చినప్పుడు నాకు అర్థమైందంటే ఈ సంక్రాంతికి బంపర్ బోనంతో వచ్చే సైంధవ్ హనుమాన్ రెండే ఇప్పుడు వచ్చిన దాంట్లో. ఎందుకంటే ఈ హనుమాన్ వచ్చేసి మొన్న సంధ్యాలో చూసాము, చాలా మంచిగా అనిపించింది సినిమా. ఇప్పుడు ఇది చూసినాక ఇప్పుడు గుంటూరు కారం ఏంటంటే చప్పటి కూడలాగా ఉంది. ఇప్పుడు ఈ సైంధవ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, వెంకటేష్ మేనరిజం ఒకటి చాలా నచ్చినది. ఈ విషయంలో వెంకటేష్ ఒకటి టాప్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. బ్యాక్ టు సంక్రాంతి బంపర్ బోనంజా. ఇది సైంధవ్ అనేది సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇది జనాలకు వచ్చి థియేటర్స్ కూడా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఒక ఫ్యామిలీతోని అందరితోని అమ్మ నాన్న అందరితో కలిసి మరి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడొచ్చు అందరు. సినిమా ఫంటాస్టిక్ మూవీ ఫర్ సంక్రాంతి 2024. సూపర్ ఉందన్న, సంక్రాంతికి చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు. మెడిసిన్ గురించి ఉంది. 17 crores అని మెడిసిన్ ఉంది. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. సంక్రాంతికి సూపర్ హిట్ ఫిలిం ఇది.
100% హిట్ ఉంటుంది అన్న. సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ సాంగ్ ఉంటుంది, పాపతో ఒక సాంగ్ చాలా బాగుంటుంది. అది సూపర్ ఉంది. వెంకటేష్ గారు యాక్టింగ్ బాగుంది. హీరోని నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అసలు ఎంత బోర్ కొట్టకుండా అంత నీట్గా చేశారు. అండ్ శైలేష్ కొల్లనూరు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన మూవీస్ ఇప్పుడు నెక్స్ట్ ఏది వచ్చినా ఈజ్ నెక్స్ట్ బిగ్ థింగ్. ఆయన ఎంత డీటెయిలింగ్ ఈ మూవీకి వెళ్ళాడంటే పెట్టిన వరల్డ్ బిల్డింగ్ కానీ, చంద్రప్రస్థ అనే వరల్డ్ కానీ, అది క్రియేట్ చేసిన విధానం కానీ అసలు అంత ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బోర్ కొట్టదు. ఎక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అండ్ యాక్షన్ ఉంది. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నాడు ఈ మూవీలో. ఒక క్యారెక్టర్ని వదిలేసే అవసరం లేదు. బీట్ నవాజుద్దీన్ గారు, ఆర్య, ఆండ్రియా, హీరోయిన్ గారు, శ్రద్ధ శ్రీనాథ్ గారు అండ్ చిన్న పాప కూడా చాలా బాగా చేశారు. అంత లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. అండ్ యాక్షన్ మూవీస్లో ఎవరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను. ఎస్ఎంఏ అని ఒక డిసీజ్ బేస్ మీద తీశారు. అందులో అది ఎట్లా నడుస్తుంది అనేది దీంట్లో చూపించారు. ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు కిడ్స్ అనేది ఎండ్ వరకు చూపిస్తారు. సెంటిమెంట్ సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెంటిమెంట్ సీన్స్ అయితే ఎండ్కి అయితే ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్కి చాలా మంది బాగా కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్ అయితే తీసుకెళ్లారు బాగా. చాలా బాగా చేశారు. ఆ పాప చాలా బాగా చేశారు. నాకు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నచ్చిందండి. అసలు చాలా బాగా చాలా ఏడిపించేశారండి లాస్ట్ మూమెంట్లో. చాలా బాగుంది. చాలా అసలు లాస్ట్ మూమెంట్ వరకు కూర్చోబెట్టేశారండి. 75th ఫిలిం ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ కూర్చోబెట్టేశారు. అవునవునవును డిఫరెంట్గా చూసాం మనం వెంకటేష్ గారిని ఇందులో. ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూస్తాం కదా, కానీ ఈసారి చాలా డిఫరెంట్గా చూసాం. సాంగ్స్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సాంగ్ అయితే చాలా చూడొచ్చు సార్. అంటే ఫ్యామిలీ డాటర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంది కదా, చూడొచ్చు. వైలెన్స్ ఉంది కానీ మనకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యుయేషన్స్ ఒక మెసేజ్ కింద అయితే చూడొచ్చు. మూవీలో అంటే విలన్ని ఒకటేసారి అటాక్ చేయకుండా స్లోగా అటాక్ చేయడము, పాపను సేవ్ చేయడానికి ఆయన తండ్రి పడే కష్టము చాలా బాగుంది. సూపర్. యాజ్ ఏ ఫ్యామిలీతో ఈజీగా వెళ్ళి చూడొచ్చు. అంటే కొద్దిగా ర్యాష్ అయిన డైలాగులు ఉన్నా కూడా ఆ సీన్లో అది వాడేటట్టుగానే ఉంది, కానీ ఓవర్గా ఏం లేదు. సినిమా మాత్రం బాగుంది. 74 సినిమాలు చూసుకుంటే 75వ ఫిల్మ్కి తేడా ఏంటి, ఏది బాగుంది? అంటే ఇది వచ్చేసి ఫ్యామిలీ పాపను సేవ్ చేసే టైప్ సినిమా. ఈ టైప్ సినిమా అంటే ఇంతకుముందు చిరంజీవి గారు డాడీ చేశారు, ఇప్పుడు వెంకటేష్ గారు కొద్దిగా ఈక్వల్గానే ఉంది. కాకపోతే దీంట్లో వెంకటేష్ గారి యాక్షన్ చాలా బాగుంది. లేదు వైలెన్స్ ఏమి ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. ఈ సినిమాకి ఇది తగ్గట్టుగానే ఉంది. విలన్ యాక్షన్ కూడా విలన్ యాక్షన్ కామెడీతో మిక్స్ అయ్యి మంచిగా తీశారు. వెంకటేష్ గారు ఈ మూవీలో బూతులు కూడా ట్రైలర్లో చూపించారు కదా, అంటే ఆ టైంలో అది అవసరమే. అరే అనడము, బే అనడము, వేరే లెవెల్ ఉంటుంది అనడము, అట్లాంటివన్నీ ఆ టైంకు అది సరిపోతాయి. అంటే మరీ వల్గర్గా ఏం లేకుండా, వల్గర్గా ఏం రఫ్గా యూజ్ చేయకుండా ఉంది. నీట్గా ఉంది. సినిమా బాగుంది. స్టోరీ బాగుంది. వెంకీకి ఇది కొత్త జోనరు. సంక్రాంతి విన్నర్ అయితే హనుమాన్, అంతే. ఇది ఇట్లా వెళ్ళిపోవటమే పైకి. సూపర్ బ్యాండ్ స్టాక్స్ అంతే. ఇక నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం అద్దరా కొట్టిండు. మామ వెంకటేష్ క్యారెక్టర్ కంటే నాకు మన నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం పక్క ఏం కనిపించింది. అమ్మ బ్యాండ్ స్టాక్స్ కంబ్యాక్ అన్న. సినిమా ది బెస్ట్, బాగుంది. సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక లేదు నాకు పిల్లగాడు లేడు జిల్లగాడు లేడు అనుకున్నవానికి మనకి వర్కౌట్ కాదు. కొంతమంది చెప్తానే ఈయనే ఉన్నారు, వాళ్ళకు ఏంది కిందేసి పెట్టాలి కాదు, ఏం చేయలేము కాదు. అది సినిమా మాత్రం చాలా బాగుందన్న. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ వెంకటేష్ కంబ్యాక్ వచ్చేసిండు. సినిమా ది బెస్ట్, సూపర్ మామా. అది కూడా బాగుంటుంది. వెంకటేష్ గారు యాక్టింగ్ మెయిన్ దీనికి ప్లస్ పాయింట్ అండి. ఈ మూవీకి చాలా బాగుంటుంది. వెంకటేష్ గారు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ వెంకటేష్ గారు యాక్టింగ్ మెయిన్ ప్లస్ పాయింట్ అండి మూవీకి. డెఫినెట్గా అండి, డైరెక్షన్ చాలా బాగుంది. సో వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం అండి. మనకైతే చెప్తున్నాను కదా, చాలా బాగా నచ్చింది మూవీ. ఓకే, 4.5 ఇస్తానండి. బాగానే ఉందన్న మూవీ. యావరేజ్ అంటే
వెంకటేష్ గారికి మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ మూవీ గురించి స్టోరీ గురించి మనం మంచి యాక్షన్ మనకి జాన్ విక్ ఎలాగో హాలీవుడ్కి అని దీనికేమో మనకి టాలీవుడ్కి సైంధవ్ అని అంటాము. ఇంకా మనకి హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఒక హీరోయిన్ ఏమో యాక్షన్ సైడ్ ఉంటుంది, ఇంకో హీరోయిన్ ఏమో మనకి సెంటిమెంట్ సైడ్ ఉంటుంది. ఇద్దరు కూడా వాళ్ళు బాగానే చేశారు. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ యాక్ట్ చేశారని నవాజుద్దీన్ గారు అయితే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ వేరే లెవెల్ అసలు. ఇంకా యాక్చువల్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి జాన్ విక్ గుర్తొస్తుంది, ఇంటర్వెల్ షార్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం మనకి టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా కాసేపు విలన్ది పై చేయి కాసేపు హీరోది పై చేయి అన్నట్టు టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా అవుతూ ఇంకా ఫైనల్కి వచ్చేప్పటికి ఎమోషన్ అనేది బాగా క్యారీ చేద్దాం అనుకున్నారు, బట్ ఓవర్ ఎమోషన్ అయిపోయింది అది. సో ఆ ఓవర్ ఎమోషన్ అయిపోయినప్పుడు ఇట్లా లాగ్ అనేది కనిపిస్తుంది మనకి. వైలెన్స్ బాగుందన్న సినిమా అంటే మనకి వెంకటేష్ గారిని మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ చూస్తాము, మనం నారప్పలో చూసాం కొద్దిగా ఆయన వైలెన్స్ సైడ్ చూపించారు. ఇందులో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు వైలెన్స్ అయితే బాగా చూపించారు. అంటే మనకి అంటే కాకపోతే ఏంటంటే ఓటీటీఆర్ సింగిల్ సోలో రిలీజ్ ఉంటే బాగుంది అనిపించింది నాకు. వెంకటేష్ గారు నవాజుద్దీన్ గారు వీళ్ళిద్దరు హైలైట్, యాక్షన్ సీన్స్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ కుడ్ బి బెటర్ అనిపించింది నాకు. నిలబడుతుంది కానీ హనుమాన్దే పైసా అవుతుంది. అంటే రేపు ఇప్పటిదాకైతే నిలబడుతూనే ఉంది. రేపు నాగస్వామి రంగా కూడా రిలీజ్ అయితే కానీ ఏ విషయం చెప్పలేము. 2.5